వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన రైతులకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులో భాగంగా 2025 ఆగస్టు నెల ప్రారంభంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కలిపి 7,000 రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అయితే ఈ నెల అనగా నవంబర్ 19వ తారీఖున పీఎం కిసాన్ యోజన 20వ విడత కింద 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే 5,000 రూపాయలు కూడా నవంబర్ 19న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం అనేది కేంద్ర ప్రభుత్వంతో కలిపి చేస్తుంది. కాబట్టి పీఎం కిసాన్ యోజన 19న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తం 7,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నల ఖాతాలో ఈ నెల 19న జమ చేస్తున్నాయి. దీనిలో ముఖ్య విషయం ఏమిటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టులో వాళ్ళ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే బెనిఫిషరీ లిస్టులో కొంతమంది పేర్లను తొలగిస్తామని ప్రభుత్వం సమాచారం తెలియజేసింది. అలానే లక్షలాది మందిని తొలగించింది. ఎందుకు తొలగిస్తున్నారా అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. గైడ్లైన్స్ ప్రకారం 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొన్న వారికి అయితే ఈ స్కీమ్ వర్తించట్లేదు. అలాగే ఫ్యామిలీ నుండి భర్త, భార్య, పిల్లలు వేరువేరుగా ఈ పథకం యొక్క లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం గమనిస్తే అలాంటి వారిని కూడా ఈ లిస్ట్ నుంచి తొలగించారు. కాబట్టి ముందుగా లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలానే కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం కొంత సమాచారం అందించింది. అదేమిటంటే కౌలు రైతులకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నామని ప్రభుత్వం తెలియజేసింది. కౌలు రైతులకు మొదటి విడత, రెండో విడత కలిపి మొత్తం 10,000 రూపాయలను నేరుగా ఒకేసారి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం అందించే ఈ పథకాలని పొందుకోవడానికి ముందుగా మీరు ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్, ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందో లేదో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మీ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. ఇదండి రైతులకు లేటెస్ట్ అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.